చందమామ కథలోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 7వ భాగం చెప్పుకుందాం. తమ ముందున్న శిథిల భవనాలకేసి కన్నార్పకుండా చూస్తూ జీవదత్తుడు అవి ఏ కాలం నాటివై ఉండొచ్చు, ఏ కారణం చేత జనశూన్యమైపోయి ఇలాంటి శిథిల స్థితికి వచ్చాయి అని ఆలోచించసాగాడు. ఖడ్గవర్మకు మాత్రం ఆ మాంత్రికుణ్ణి, జడల భూతాన్ని పట్టుకుని ఎంత త్వరగా హతమార్చి అక్కడి నుండి బయటికి పోదామా అని ఆత్రంగా ఉన్నది. 1-2 నిమిషాల కాలం ఖడ్గ జీవదత్తులు మౌనంగా ఎవరి ఆలోచనలో వారున్నారు. అంతలో వాళ్ళు కూర్చున్న చోటుకు దాపులనున్న ఒక రాతి గోడను ఏదో బలమైన వస్తువు గట్టిగా తాకినట్టు శబ్దమైంది. ఆ శబ్దం వింటూనే ఖడ్గవర్మ చప్పున లేచి నిలబడి, జీవా, ఏమిటా శబ్దం? ఆ దుర్మార్గులిద్దరూ మన మీద దొంగ దెబ్బ తీయాలని బయలుదేరి రావడం లేదు కదా అన్నాడు. ఆ మాంత్రికుడికి, జడల భూతానికి పట్టపగలు మన మీద దాడి చేసేటంత ధైర్యం ఉన్నదనుకోను. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటూ జీవదత్తుడు గోడ దగ్గరకు బయలుదేరాడు. ఖడ్గ జీవదత్తులిద్దరూ శిథిలావస్థలో ఉన్న రాతి గోడను సమీపించి అవతలికి చూడబోయేంతలో మాంత్రికుడు ఎగిరి గోడ మీదికి వచ్చి, నరమానవుల్లారా, మీ ఇద్దరినీ ఇప్పుడే మహాభూతానికి బలి చేస్తున్నాను అంటూ కత్తిని జీవదత్తుడి కంఠంకేసి విసిరాడు. ఖడ్గవర్మ తన కత్తితో మాంత్రికుడి కత్తిని పక్కకు నెట్టి, మాంత్రికుల్లారా, ఆ బలి ఏదో చెయ్యక వాచాలత కొద్దీ ముందుగానే మమ్మల్ని హెచ్చరించి ప్రాణం మీదికి తెచ్చుకున్నావు అంటూ వాడి చెయ్యి పట్టుకుని ముందుకు గుంజాడు. మాంత్రికుడు ధబీమని గోడ మీది నుంచి కిందికి పడిపోయాడు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలోనే గోడ అవతల నుంచి కొన్ని కంఠాలు, ఒరే వెర్రి మాంత్రికుడా, వాళ్లను చంపకు, పూజారిని వాళ్లను ప్రాణాలతో గదా పట్టుకురమ్మన్నది అంటూ అరిచాయి. ఈ లోపల బలి 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 అంటూ జడల భూతం తన గురువుకు పట్టిన గతి కానక ఆవేశోత్సాహంతో గోడ మీదికి కొండముచ్చులా గెంతి నిలబడ్డాడు. భూతం కిందికి చూసి తన గురువు నేల కర్చి ఉండడం గమనించి కీచుమని అరవబోయేంతలో జీవదత్తుడు దాని కాలు పట్టుకొని బలంగా లాగి అది కింద పడబోయే సమయంలో నడు మీద గట్టిగా ఒక్క తన్ను తన్ని, ఖడ్గా, మనమిక ఇక్కడ నిలబడడం క్షేమం కాదు. ఈ ప్రదేశమంతా మాంత్రిక వెధవల పుట్టలా ఉంది. గోడావతల అరుపులు విన్నావా? మనం ఆ కనబడే భవనాల్లో దేనిలోకైనా పోయి మనను చుట్టుముట్టకుండా చూసుకుందామన్నాడు. ఆ వెంటనే ఇద్దరు శిథిల భవనాలకేసి పరిగెత్తి ఒక గది ద్వారం ముందుకు నిలబడి మాంత్రికుల గుంపు గోడ దూకి తమకేసి వస్తున్నారేమో అని వెనక్కు తిరిగి చూశాడు. వాళ్లకు గోడ పక్కన 2 చేతులతో నడుం పట్టుకొని మూలుగుతున్న జడల భూతం బెనికిన మోచేతిని అటూ ఇటూ తిప్పే ప్రయత్నం చేస్తూ అబ్బా అంటున్న మాంత్రికుడు తప్ప ఎవరూ కనిపించలేదు. గోడ అవతల నుంచి వచ్చిన హెచ్చరిక విన్నావా? ఆశ్చర్యంగా లేదా అన్నాడు ఖడ్గవర్మ. ఆశ్చర్యమెందుకు? ఆ దుర్మార్గులు తమ మిత్రులకు చేసిన హెచ్చరిక వల్ల మనకు ఈ శిథిల భవనాల్లో రాణివాసం వెలిగిస్తున్న పూజారిని, ఆవిడ మనిద్దరినీ ప్రాణాలతో పట్టుకు రమ్మనడం తెలిసిపోయింది. ఇక మన జాగ్రత్తలో మనం ఉండి ఆ పూజారినినే పట్టుకొని సంగతి సందర్భాలేమిటో తెలుసుకుందాం అన్నాడు జీవదత్తుడు నవ్వుతూ. ఆ తరువాత ఇద్దరు శత్రువులు తమ మీదికి ఎటు నుంచి దాడి చేస్తారో అని 1-2 నిమిషాలు ఊపిరి బిగబట్టి నిలబడ్డారు. కానీ ఎక్కడా శత్రువుల ఆచూకీ లేదు. జడల భూతం మాంత్రికుడు మొండి గోడ పక్కన కూర్చుని మూలిగే మూలుగులు తప్ప ఆ ప్రదేశాన మరెలాంటి శబ్దము లేదు. ఖడ్గవర్మ తాము నిలబడి ఉన్న ద్వారం కేసి ఒకసారి పరీక్షగా చూసి, జీవా, ఈ బలమైన కొయ్య తలుపులు చూసావా? వీటి వెనక భాగాల్లో ఏదో మార్గం ఉండి ఉంటుంది, తెరచి చూద్దామా అన్నాడు. ఇక అంతకన్నా చేసేదేముంది? ఎంతసేపని ఇక్కడ నిలబడగలం? ఆ మాంత్రిక భూతాలను వాళ్ళ కర్మకు వదిలి తతిమ వాళ్ళ వ్యవహారం తేలుద్దాం. తలుపులు మాత్రం జాగ్రత్తగా తెరవాలి. మాంత్రికుల మంద వాటి వెనక మన కోసం ఆయుధాలు పుచ్చుకొని కాచుకొని ఉండొచ్చు అన్నాడు జీవదత్తుడు. ఖడ్గవర్మ ఒక చేతిలో కత్తి సిద్ధంగా పట్టుకొని 2వ చేత్తో తలుపులను బలంగా నెట్టాడు. అవి కిర్రుమంటూ కొంచెం కదిలినవే తప్ప తెరుచుకోలేదు. తలుపులకు వెనక గడి వేసి ఉన్నదేమో అన్న అనుమానం మనకెందుకు కలగలేదు అంటూ జీవదత్తు
వాటిని బలంగా 2 చేతులతో పట్టుకొని వెనక్కి నెట్టాడు. తలుపులు కిర్రుమనే రణగొన ధ్వనులతో ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఖడ్గజీవ దత్తులిద్దరూ గడప దాటి లోపలికి వెళ్లారు. అది చాలా విశాలమైన గది. అంతా ఖాళీగా ఉన్నది. అందులో ఎన్నడైనా నివసించిన సూచనలే లేవు. గది అన్ని మూలలా పెద్ద పెద్ద సాలెగూళ్ళు, గోడల నుంచి వేలాడుతున్న గబ్బిలాలు వాళ్ళ కంటబడ్డాయి. ఆ గది చివర తలుపులు విరిగి పక్కకు ఒరిగిపోయి ఉన్న ఒక ద్వారం కనిపించింది. ఇక జాగు చేయడం ఎందుకు, నిండా మునిగాం, తర్వాత చలేమిటి, పద ఈ శిథిల భవనాల్లోని అన్ని గదులు వెతుకుదాం. ఏ గదిలోనైనా మాంత్రికుల నాయకురాలు పూజారిని కనిపించకపోదు అన్నాడు జీవదత్తుడు. ఇద్దరూ జాగ్రత్తగా నడుస్తూ పోయి 2వ గదిలో ప్రవేశించారు. అది మొదటి దానికన్నా బీభత్సంగా ఉన్నది. వాళ్ళు రావడం చూస్తూనే బాగా బలిసి ఉన్న పందికొక్కులు 4-5 బో బో అని అరుస్తూ గదిలో అటూ ఇటూ పరిగెత్తసాగాయి. గద్ద ప్రమాణంలో ఉన్న గుడ్లగూబ ఒకటి పైనుంచి కిందికి బాణంలా ఎగిరి వచ్చి వాటిల్లో ఒకదాన్ని పట్టుకొని అంత ఎత్తులో ఉన్న ఒక కిటికీ గుండా బయటికి ఎగిరిపోయింది. ఆహా, ఏం పందికొక్కులు, ఏం గుడ్లగూబలు, అన్నీ వాటి మామూలు ప్రమాణానికి 2 3 ఉన్నవే. ఈ శిథిల భవనాల ప్రాంతాన ఏం తిని ఇంతగా దుఃఖబలిసిపోయినట్టు అన్నాడు ఖడ్గవర్మ. బహుశా పూజారిని వాటికి అప్పుడప్పుడు తన శిష్యుల్లో దుఃఖబలిసిన వాళ్లను మేతగా వేస్తున్నదేమో అంటూ జీవదత్తుడు పెద్దగా నవ్వి, ముందు ముందు మరే వింతలు ఉన్నవో చూద్దాం అన్నాడు. ఖడ్గజీవదత్తులు ఆ విధంగా మరికొన్ని గదుల్లో ప్రవేశించారు. కొన్ని చోట్ల మెట్లెక్కి భవనాల్లోని పై భాగాలు చూశారు. వాళ్లకు ఎక్కడ మనిషి గాని లేక మనిషి నివసించిన జాడలున్న ప్రదేశం గాని కనిపించలేదు. ఖడ్గ మాంత్రిక వెధవలు వాళ్ళ నాయకురాలి ఆజ్ఞను మహా తెలివిగా అమలు చెయ్య చూస్తున్నట్టున్నది. నా అనుమానం వాళ్ళు మనను రహస్యంగా వెన్నంటి వస్తున్నారని. ఆ పూజారిని మనను ప్రాణాలతో గదా తన దగ్గరకు పట్టుకురమ్మన్నది. మనం ఏ భవనంలో ప్రవేశించి మరే భవన ప్రాంతానికి చేరామో కూడా తెలియడం లేదు అన్నాడు జీవదత్తుడు. మనం తిరిగి పోదామంటావా ఏం అని అడిగాడు ఖడ్గవర్మ. అంతకన్నా చేసేదేముంది, ఈ శిథిలాల్లోంచి మళ్ళీ వెలుగులోకి పోవాలంటే గుహల నుంచి ఉన్నదారే శరణ్యం కదా, అక్కడికి చేరగలమో చూద్దాం అన్నాడు జీవదత్తుడు. ఇక్కడి నుంచి బయటపడి గాయపడిన భూతాన్ని మాంత్రికుణ్ణి పట్టుకుని 4 తన్ని ఆ పూజారిని కథ ఏమిటో తెలుసుకుందాం అన్నాడు ఖడ్గవర్మ. వాళ్ళిద్దరూ అంతకుముందు తాము వచ్చిన గది ద్వారం కేసి నడిచి అందులోకి అడుగు పెట్టేంతలో హఠాత్తుగా వాళ్ళ తలల మీద 2 బలమైన కర్ర దెబ్బలు పడ్డాయి. ఆ దెబ్బలకు ఇద్దరి కళ్ళు బైర్లు కమ్మి కిక్కురుమనకుండా ముందుకు పడిపోయారు. వెంటనే 4 పూజారిని వృత్యులు ముందుకు వచ్చి ఆదుర్దాగా వాళ్ళ తలలు పరీక్షించి చూశారు. ఎక్కడా నెత్తురు బయటికి చిమ్మిన జాడ కనబడలేదు. అదృష్టవంతులం, ఆ 2 మానవ ప్రాణుల తలలు పగిలినయేమో అనుకున్నాను. వీళ్ళు చస్తే మహాశక్తి పూజారిని చేతుల్లో మనం చచ్చేవాళ్ళం అన్నాడొక భృత్యుడు. చావకుండా దిమ్మ తిరిగి పడేందుకే కదా దుడ్డు కర్రలకు మెత్తని గొంగలి పీలికలు చుట్టాం. ఎందుకైనా మంచిది, వీళ్ళ కాళ్ళు చేతులు కట్టి భుజాన వేసుకోండి, పూజారిని దగ్గరకు తీసుకుపోదాం అన్నాడు మరొక భృత్యుడు. స్పృహ తప్పి పడి ఉన్న ఖడ్గజీవదత్తుల్ని పూజారిని భృత్యులు కాళ్ళు చేతులు తాళ్లతో బంధించి భుజాల మీద వేసుకుని అనేక చీకటి గదులు దాటి ఒక విశాలమైన మంటపంలోకి తీసుకుపోయారు. మంటపం మధ్య మెత్తని తివాసీలు పరిచి ఉన్న ఒక ఉన్నతాసనం మీద పూజారిని కూర్చుని ఉన్నది. ఎడంగా కొందరు భృత్యులు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. తన భృత్యులు తెచ్చిన ఖడ్గజీవదత్తులకేసి పూజారిని ఒకసారి ఊరకంటితో చూసి అంతలోనే గత్తుక్కుమని కళ్ళింత చేసి, అరరే మహాభూత, వీళ్ళల్లో ఒకడు మంత్రవేత్తలా కనబడుతున్నాడే అన్నది. అయ్యే ఉంటాడు మహాశక్తి పూజారిని, వాడి చేతిలో దండం కూడా ఉన్నది. ఈ 2వ వాడి దగ్గర ఇంత పొడవాటి ఖడ్గం ఉన్నది అన్నాడొక భృత్యుడు. అవేమైనాయి, ఎక్కడైనా పారేసి వచ్చారా అన్నది పూజారిని. వీళ్ళను పట్టిన చోటునే వదిలి వచ్చాం అన్నాడొక భృత్యుడు. పోయి తీసుకురండి వెధవల్లారా, ఎలాంటి మందమతులు,
అంటూ పూజారిని కళ్ళెరజేసింది. పూజారిని ఆజ్ఞ వింటూనే ఇద్దరు మృత్యులు పరిగెత్తిపోయి క్షణాల మీద దండాన్ని కత్తిని తెచ్చి ఆమె ముందుంచారు. పూజారిని వాటిని శ్రద్ధగా కొద్దిసేపు పరీక్షించి వీటిల్లో ప్రత్యేక శక్తులేవి ఉన్నట్టు కనిపించడం లేదు. వీళ్లను చీకటి గదిలో బంధించి వీటిని పక్కనే పడవేసిరండి, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నది. ఇంకా స్పృహ తెలియని స్థితిలో ఉన్న ఖడ్గ జీవదత్తుల్ని నలుగురు మృత్యులు భుజాల మీద వేసుకుపోయి ఒక చీకటి గదిలో పడవేసి బయట గడియపెట్టారు. ఒక పావుగంట తరువాత ఖడ్గ జీవదత్తులకు స్పృహ వచ్చింది. ముందుగా స్పృహ తెలిసిన జీవదత్తుడు ఖడ్గవర్మను తట్టి లేపి, ఖడ్గ, ఆశ్చర్యం, ఇంకా మనం బతికే ఉన్నాం, మన ఆయుధాలు కూడా మన పక్కనే ఉన్నవి అన్నాడు. ఖడ్గవర్మ గది నలుమూలలా ఒకసారి పరీక్షగా చూసి, మనమిలా ప్రాణాలతో వదలడంతో పూజారిని ఎత్తుగడ ఏమై ఉంటుంది అన్నాడు. ఆ పూజారిని పురుగును చూస్తే తప్ప దాని ఎత్తుగడ సంగతి చెప్పడం కష్టం. మనం ముందు బయటపడాలి అంటూ జీవదత్తుడు లేచి నిలబడ్డాడు. ఆ దుర్మార్గులు పొంచి ఉండి మనకు మంచి బడిత పూజ చేశారు, ఇక వాళ్ళను దొరికితే మాత్రం ప్రాణాలతో అని ఆగాడు. ఖడ్గవర్మ మాట పూర్తి చేసే లోపలే గోడ అవతల నుంచి సింహం గర్జన వినిపించింది. అది వింటూనే ఖడ్గవర్మ ఎగిరి నిలబడి, ఆ వెధవలు మన మీద సింహాన్ని ప్రయోగించాలని చూస్తున్నారా ఏం అంటూ నవ్వాడు. ఇది ఒకందుకు మంచిదే, మనం ఆ సింహాన్ని వాళ్ళ మీదనే ప్రయోగించి ఈ శిథిల భవన ప్రాంతాలను బీభత్సం చేద్దాం అంటూ జీవదత్తుడు తన దండంతో బలంగా గోడను ఒక పోటు పొడిచాడు. గోడలో కొంత భాగం పిడుగు దెబ్బ తిన్నట్టు పెద్ద శబ్దంతో విరిగి వెనక్కు పడిపోయింది. పక్క గదిలో ఉన్న సింహం బెదిరి చిన్నగా గర్జిస్తూ గోడ వారగా పోయి నిలబడింది. సింహరాజా, నీకు విముక్తి, ఆహారం కూడా దొరకబోతున్నది అంటూ జీవదత్తుడు తామున్న గది తలుపులను దండంతో బలంగా 2 పోట్లు పొడిచాడు. తలుపులు పెలపెలమంటూ విరిగి దబీమంటూ ముందుకు పడిపోయాయి. ఆ మరుక్షణం 10-12 మంది పూజారిని మృత్యులు బందీలు పారిపోతున్నారు, పట్టుకోండి అని అరుస్తూ ముందుకు వచ్చారు. వెంటనే జీవదత్తుడు సింహానికేసి పరిగెత్తి దాన్ని దండంతో పూజారిని మృత్యులకేసి తరిమాడు. అది గర్జిస్తూ పోయి వాళ్ళ మీద పడింది. యక్షపర్వతం 8వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.